అది అపవాదిని లోబడకుండా దేవుడు పరిశుద్ధ ఆత్మకే లోబడి సాతాన్ని ఎదిరించే శక్తిని పొందుకున్నాడు. అయితే మనం కూడా పరిశుద్ధ ఆత్మ పొందుకున్నప్పుడు మనము ఎవరిని ఎదిరించాలంటే సాతాన్ని ఎదిరించాలి. కానీ మనము ఏం చేస్తామంటే సాతాన్ని ఎదిరించలేక అజ్ఞానంలో పడిపోతుంటాం. అజ్ఞానంలో పడిపోయినప్పుడు ఏమవుతుందంటే సాతాను చేసే పనులు, సాతాను చేసే క్రియలు, సాతాను చేసే మనుషుల్లో నుండి అనేకమైన శ్రమల ద్వారా, అనేకమైన మాటల ద్వారా మనల్ని కునుకొచ్చేలాగా, కిందకి దిగజారిపోయేలాగా చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నీవు నేను మెలుపు కలిగి ఉంటే ఒక సేవకుని మాట, ఒక సేవకుని మాట మనం వింటూ దేవుని మాటలు బలం పొందుకుంటూ, దేవుని సేవక మాటలు బలము పొందుకుంటూ పోతూ ఉంటే నీ ఆత్మకు ఇంకా మరంతగా బలము నిండుకునే వారముగా ఉంటాడు.